చాక్లెట్ తింటున్నారా? జర భద్రం. తీపినిచ్చి మనసును ఉల్లాసపరిచే చాక్లెట్ తింటే తిప్పలు తప్పవు. జస్ట్ చాక్లెట్ కొనుక్కుని తినే ముందు ఓసారి ఆలోచించండి అంటున్నారు పోలీసులు. చాక్లెట్ల ముసుగులో గంజాయి మత్తులో ముంచేస్తున్నారు కేటుగాళ్లు. చాక్లెట్ ప్యాకెట్ చూసారుగా ఎంత పకడ్బందీగా ప్యాక్ ఉందో. ప్యాకెట్ విప్పి చూస్తే ఇదేంటి రాయిలా కనిపిస్తోంది కదూ? అవును, ఇదే చాక్లెట్. ఇది అలాంటి చాక్లెట్ కాదు. ఈ చాక్లెట్ చాలా ఖరీదైంది. అంతేకాదు, ఈ చాక్లెట్ వెరీ వెరీ స్పెషల్. ఈ చాక్లెట్ మిమ్మల్ని మత్తులో ఉంచి గమ్మత్తు చేస్తుంది. ఈ చాక్లెట్ ఇక్కడ మాత్రమే స్పెషల్గా దొరుకుతుంది. అది కొందరికి మాత్రమే అమ్ముతారు. ఏంటా దీని ప్రత్యేకత అనుకుంటున్నారా? ఇది తింటే చాలా గమ్మత్తుగా ఉంటుంది, కిక్కునిస్తుంది. ఇదేదో విదేశాల నుంచి ఈ చాక్లెట్ ఇంపోర్ట్ చేసుకున్నారనుకుంటే పొరబడ్డట్టే. మేడ్ ఇన్ నల్గొండ చాక్లెట్. ఇది తీపితో పాటు కిక్కునిచ్చే చాక్లెట్. దీన్ని ఎలా తయారు చేస్తారంటే, గంజాయిని లిక్విడ్ రూపంలో మార్చి యాషాయిల్ తయారు చేస్తారు. దాన్ని తరువాత చాక్లెట్స్ రూపంలో మార్చి విక్రయిస్తారన్నమాట. హైదరాబాద్, ఖమ్మంతో పాటు పలు ప్రాంతాల్లో గంజాయి చాక్లెట్ల విక్రయాలు ఇటీవల వెలుగు చూశాయి. అదే మాదిరి ఇప్పుడు నల్లగొండ జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. ఒక 25 గ్రాముల గాంజా, ఎండిన గాంజా మరియు 676 గ్రాముల గాంజా చాక్లెట్ రూపంలో తయారు చేసిన గాంజాను మరియు అక్యూజ్ని గాంజాను సీజ్ చేసి అక్యూజ్ని అప్రహెన్షన్ తీసుకొని విచారించడం జరిగింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన మౌజం అలీ ఉపాధి కోసం నల్లగొండ జిల్లాలోని మార్గులపల్లికి వచ్చాడు. ఫాస్ట్ ఫుడ్ చేయడంలో దిట్ట అని నమ్మించి స్థానికంగా ఉన్న రాజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు. అలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చే యువకులతో పాటు మరికొందరితో పరిచయాలు పెంచుకున్నాడు. ఇక్కడ పనిచేస్తే ఏమొస్తుందనుకున్నాడు ఏమో కానీ సైడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్స్ తీసుకొచ్చి అమ్మడం ప్రారంభించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒడిశాలో 9 రూపాయలకి 1 గ్రాము బరువుండే చాక్లెట్స్ తీసుకొచ్చి దానికి చార్మినార్ గోల్డ్ పేరుతో ప్యాక్ చేసి ఒక్కొక్కటి 100 రూపాయల చొప్పున అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు ఇతను. ముజం అలీ అతని వయసు 27 సంవత్సరాలు. మరి అతను నేటివ్ ఆఫ్ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అతనిగా చెప్పడం జరిగింది. అతను ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేయడానికి వచ్చి తెలిసిన వ్యక్తులకి, అలవాటు ఉన్న వాళ్ళకి, అంటే అతనికి పరిచయం ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎక్కువ రేట్లకు అమ్ముతుండ అని తెలిసి మా వాళ్ళు కేజ్ చేసి ఇప్పుడు రిమాండ్కు తరలిస్తున్నాం. చాక్లెట్ల రూపంలో చాపు కింద నీరులా గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనడానికి సాక్ష్యంగా నిలుస్తోంది ఈ ఘటన. వెరైటీ చాక్లెట్ తింటున్నారా? కిక్కునిస్తుందని వాటికి అలవాటు పడ్డారా? ఇక అంతే సంగతులు. జర భద్రం.